మార్నింగే వార్మ్ వాటర్ తీసుకున్నానండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమి తీసుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను. సోక్ చేసి పెట్టుకుంటానండి ఓవర్ నైట్. ఇది బ్రెజిల్ నట్. రాళ్ళు ఉప్పు కొంచెం వేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు ఎందుకంటే తొక్కు పచ్చడిలో రాళ్ళ ఉప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం రాగి పిండిని రెడీ చేద్దాం. లంచ్ అయిపోయిన తర్వాత కల్కి మూవీకి వెళ్తున్నాము. కాదు, ఏ మూవీకి వెళ్తున్నాం? Kalki. హలో, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిఖిత షో టైం. మార్నింగే వార్మ్ వాటర్ తీసుకున్నానండి. వార్మ్ వాటర్ తాగిన కాసేపటికి బుల్లెట్ కాఫీ తీసుకున్నానండి. బుల్లెట్ కాఫీ అంటే హాట్ వాటర్లో కాఫీ పౌడర్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి అన్నా కానీ కోకోనట్ ఆయిల్ అన్నా కానీ వేసుకొని తాగేదాన్ని బుల్లెట్ కాఫీ అంటారు. అది తీసుకున్నాను. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమి తీసుకుంటున్నానో మీకు కూడా చూపిస్తాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓన్లీ నట్స్ స్మూతీ తీసుకుంటున్నాను. ఇందులో వచ్చి ఆల్మండ్స్, వాల్నట్స్ సోక్ చేసుకున్నాను. నాకు థైరాయిడ్ ఉంది, అందుకని బ్రెజిల్ నట్ కూడా సోక్ చేసుకున్నాను. ఇందులో ఆల్మండ్స్, వాల్నట్స్, బ్రెజిల్ నట్స్ ఈ 3 సోక్ చేశాను. ఇది వచ్చి ఫిగ్ అండ్ డేట్స్ సోక్ చేశాను. ఇది చియా సీడ్స్. తర్వాత ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవి సోక్ చేశాను. ఇవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో స్మూతీ చేద్దాం. ఇది బౌల్ ఫుల్ ఆఫ్ స్ట్రాబెర్రీ, బ్లాక్బెర్రీ అండ్ బ్లూబెర్రీ. ఇలా బౌల్ తీసుకున్నాను. ఇది అంటే ఫ్యామిలీ మొత్తానికి తీసుకున్నానండి. దీంట్లో ఈ నట్స్ మిక్స్ చేసి స్మూతీ చేస్తున్నాను. ఇందులో ఇంకేమీ షుగర్ కానీ హనీ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ ఫిగ్, ఈ డేట్స్ నుంచి వచ్చే స్వీట్నెస్ సరిపోతుంది. సో ఎలా చేస్తున్నాను అనేది మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నట్స్ని స్కిన్ తీసేద్దాం. ఫస్ట్ ఇలా ఆల్మండ్స్ని ఇలాగ మనం పీల్ చేసేద్దాం. స్కిన్ తీసేసి బ్రెజిల్ నట్ అంటే ఇలా ఉంటుందండి. అంటే పెద్ద సైజు బాదం పప్పు ఉన్నట్టు ఉంటుంది. దీన్ని బ్రెజిల్ నట్ అంటారు. థైరాయిడ్ ఉండే వాళ్ళు బ్రెజిల్ నట్ తింటే హెల్దీగా ఉంటారు. ఇలా నట్స్ మొత్తం సోక్ చేసి పెట్టుకుంటారండి ఓవర్ నైట్. ఇది బ్రెజిల్ నట్, వాల్నట్, ఫిగ్, ఆల్మండ్స్, సన్ఫ్లవర్, పంకిన్ సీడ్స్, ఇది వచ్చి డేట్స్. ఇవన్నీ సోక్ చేసి పెట్టుకుంటాను. ఇలా క్వాంటిటీ ఎక్కువ ఉందని అనుకోకండి. అంటే మా పిల్లలకి, నాకు, మా హస్బెండ్కి ఇది 4 మెంబర్స్కి క్వాంటిటీ. మీకు తగ్గ క్వాంటిటీ మీరు చేసుకోండి. ఇప్పుడు ఈ నట్స్ మొత్తం ఇలాగా మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇలా నట్స్ వేసుకున్నాక ఇప్పుడు ఫ్రూట్స్ వేసుకుంటాను. ఫ్రూట్స్ కొంచెం తక్కువ వేసుకుంటానండి, ఎక్కువ ఏం కాదు. బెర్రీ ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను. 3 వెరైటీస్ ఆఫ్ బెర్రీ ఫ్రూట్స్ బ్లెండ్ చేసేసుకుందాం. చియా సీడ్స్ వేస్తున్నాము. ఇంతేనండి మా యమ్మీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు నేను లంచ్లోకి బీరకాయ కొత్తిమీర పచ్చడి అండ్ రాగి సంగటి చేస్తున్నాను. రాగి సంగటి వచ్చి కినోవాని సోక్ చేసి పెట్టుకున్నాను. దాంతో రాగి సంగటి చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను ఈరోజు. సో ఈ 2 కాంబినేషన్స్ చాలా బాగుంటుంది. ఇది ఏమీ డైట్ లాగా కాదండి, జస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ని డైట్ లాగా బాగా కష్టపడిపోయి మళ్ళీ డైట్ ఆపేసి అలా కాకుండా రెగ్యులర్గా చేసుకునే వంటల్ని హెల్దీ వేలో చేయటానికి ట్రై చేస్తున్నాను. ఒకవేళ మీకు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. బీరకాయలు పెద్ద ముక్కలే. దీన్ని జస్ట్ షార్ప్ ఎడ్జెస్ని పీల్ చేశానండి. తొక్కును కూడా అలాగే పెట్టేశాను, ఎందుకంటే తొక్కులో చాలా ఫైబర్ ఉంటుంది, చాలా హెల్దీ. బీరకాయ తొక్కు అలాగే పెట్టేశాను. టమాటో
ఉల్లిపాయ, కొత్తిమీర, చింతపండు కొంచెం, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, పీనట్స్, ఇది వచ్చి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పొద్దుపొడుపు గింజలు, గుమ్మడి గింజలు. ఇందాక నేను చెప్పినట్టు మనం రెగ్యులర్ గా చేసుకునే వంటల్ని కొంచెం హెల్దీగా చేయటానికి ట్రై చేస్తున్నాను. అందులో ఇదొక రెసిపీ. కోకోనట్ ఆయిల్ 1 స్పూనే అండి, ఎక్కువ ఆయిల్ వేయట్లేదు. కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, పీనట్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, కొంచెం నువ్వులు, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటోలు, బీరకాయలు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఇలాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. ఎంతైనా మనం తొక్కు పచ్చడిని రోట్లో దంచిన టేస్టే వేరు. నేను మిక్సీకి వేయను, అందుకే ఎప్పుడైనా ఇందులోనే చేసేస్తాను. రాళ్ళు ఉప్పు కొంచెం వేస్తున్నానండి. రాళ్ళ ఉప్పు ఎందుకంటే తొక్కు పచ్చళ్ళలో రాళ్ళ ఉప్పు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని కొంచెం రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. పచ్చడి బాగా నలిగిపోయిందండి. తర్వాత పోపు దినుసులు వేయాలి. ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను, కరివేపాకు. గుమగుమలాడుతుందండి పోపు. టేస్టీ బీరకాయ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. మనం చేసే బీరకాయ పచ్చడికి సంగటి కాంబినేషను రైస్లో కూడా బాగుంటుంది, కానీ ఈ హెల్దీగా తినాలి అంటే రాగి సంగటి కాంబినేషన్ బాగుంటుంది. నేను ఇప్పుడు తీసుకుంది కీన్వా. కీన్వా అంటారు, కీనోవా అంటారు, మీరు ఎలా ప్రొనౌన్స్ చేస్తారో. ఇది ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతుంది మనకి. దీన్ని మనం 4 hours 5 hours సోక్ చేసి పెట్టాను. సోక్ చేశాక 1 కప్కి 3 cups వాటర్ వేసాను. ఇది కైండ్ ఆఫ్ మిల్లెట్స్ లాగే, కానీ ఇక్కడ మాకు యుఎస్లో ఇది బాగా దొరుకుతుంది. మీరు ఏదైనా వేసుకోవచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మిల్లెట్స్ వేసుకోవచ్చు. కొరలు కానీ ఏదైనా, కొరలు, సామలు, ఏదైనా మీరు ఇలాగే ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది ప్రెషర్ కుక్కర్లో పెట్టేస్తాను దీన్ని. ఇది ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కరు, ఇన్స్టాపాట్. ఇందులో నేను ఆ కీన్వాని పెట్టేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేస్తున్నాను. దీనికి ఇక్కడ విజిల్ ఉంటుంది. ఇప్పుడు ప్రెషర్ కుక్ పెడుతున్నాను. మీరు ఇక్కడ ఎంత టైం కావాలంటే అంత టైం సెట్ చేసుకోవచ్చు. నేను ప్రెషర్ కుక్కర్లో పెట్టి 20 minutes టైం సెట్ చేశాను. కీన్వా మనం బాయిల్ చేసుకునే లోపల ఇప్పుడు మనం రాగి పిండిని రెడీ చేద్దాం. 1 cup కీన్వాకి 1.5 cup రాగి పిండి వేస్తున్నాను. నేను రైస్ కప్పే తీసుకున్నాను. ఈ రాగులు ఇండియా నుంచి వచ్చాయండి. నేను ఈ రాగుల్ని మొలకెత్తిచ్చిన రాగుల్ని పౌడర్ చేసి పంపించారు. అంటే రాగుల్ని స్ప్రౌట్స్ చేసి దాన్ని పౌడర్ చేసి ఇండియా నుంచి పేరెంట్స్ పంపించారు. ఇప్పుడు ఈ రాగి పిండిలో మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ వద్దండి, చాలా కొంచెం. ఇప్పుడు మనం హాట్ వాటర్ వేసుకుంటున్నాం. ఇందులో హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలాగా హాట్ వాటర్ పోసేస్తే వచ్చేస్తుందండి పేస్ట్ లాగా, అదేం పెద్ద కష్టమేం కాదు. ఇలా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. చూడండి, ఉండలు లేకుండా నీట్గా ఉంది. దీన్ని అలాగా ఒక 10 minutes అలాగా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కీన్వా బాయిల్ అయిపోయిందండి. ఇందులో మనం పక్కన పెట్టుకున్న రాగి పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేస్తున్నాను. లంచ్ అయిపోయిన తర్వాత కల్కి మూవీకి వెళ్తున్నాము.
కాదు, ఏ మూవీకి వెళ్తున్నావు? Polka. Huh? Polka? Yeah. No. I forgot the name again. Yeah, Kalki. I was like, Dad didn't flew here. You have to post that on Cinema Mark. సినిమా మార్క్ కాదురా, సినీ మార్క్. ఎక్కడికి వెళ్తున్నావు? Cine Mark. ఏ మూవీకి వెళ్తున్నావు? Kalki. వా, Say it too loud. Kalki. ఎవరు హీరో? ఎవరు హీరో? Mas. ప్రభాస్. Prabhas. Is it Prabhas? నీకు తెలుసా ప్రభాస్ ఎవరు? Do you remember the bottle? What is that? somebody tell you. I have every movie in my head, but traffic light, the highway. Right, Nana? Indama. Is this the highway? Yeah. You made me lose that. Well, they don't have the app. Why? Just the kind of no. సినిమా స్టార్ట్ అయిపోయింది. It's so seated. Maybe. Madam of 21? 20. 21, she said. 20. She said 21. She said 21. 20. Undefeated, the one and only Bhairava. What's for lunch? ఇప్పుడే తిన్నాం కదరా. మూవీ అయిపోయిందండి. మూవీ చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇంకా పిజ్జా హట్కి వెళ్ళి ఒక పిజ్జా పిక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం.